అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, బంతిపూలు సాధారణంగా అలంకరణకి ఎక్కువ యూజ్ చేస్తారు అంటారు, పూజలో వాడితే అశుభము అలాగే దోషము అని అంటూ ఉంటారు. మరి ఎంతవరకు నిజం? బంతిపూలను పూజలో వాడచ్చు అంటారా, వాడకూడదు అంటారా? అడిగిన ప్రశ్న అయితే బాగుంది. ఇప్పుడు ఒక శరన్నవరాత్రులు వస్తున్నాయి. శరన్నవరాత్రుల్లో పూజలోనే కాకుండా బంతి పూలు అనేది మామూలుగా అయితే ఏ పండగకి ఏ పూజలకు కూడా ఎక్కువ వాడరు. కానీ ఏంటంటే దీనిలో సగం మందికి చాలా మందికి దీని గురించి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ బంతి పూలు దేనికి వాడరంటే ఆ బంతి పూల మీద ఒక చిన్న కథే ఉన్నది, దానికి ఒక శాపము ఉన్నది. అలానే బంతి పూలు కూడా ఏంటంటే బంతి పూలు వాడేటప్పుడు అప్పుడు మనకేమైంది, పూర్వీకులు మనకి విగ్రహారాధన చేసేవాడు. ఈ ఫోటోలు పెట్టేసి ఇలా చేసేవాడు కాదు, విగ్రహాలు ఉండేవి. ఆ విగ్రహాలు ఎట్లా అంటే మనం ఇలా పెడితే ఈ బొటన వేలు ఎత్తులోనే విగ్రహాలు ఉండేవి. ఈ బంతి పువ్వులు చూస్తే ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి కొంచెం, అంటే పరిమాణం అన్ని పువ్వులతో చూసుకుంటే బంతి పువ్వు పరిమాణం అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ పువ్వు తీసుకెళ్లి ఇలాగా మనం అర్చన చేస్తూ ఉన్నప్పుడు ఆ పువ్వు యొక్క స్పర్శతో ఆ విగ్రహాలు అటు ఇటు అవుతాయి అన్నమాట. అదొక అపచారం అని చెప్పేసి పూజించే విగ్రహాలు తొలగిపోవడం, అంటే కింద పడిపోవడం కానీ, పూజిస్తూనే అవి స్వరిసిపోవడం కానీ చేసినప్పుడు ఏంటంటే ఆ అపరాధం కింద మనం అనుకుంటాం. కాబట్టి అవి పూజకి అనేది ఉపయోగించినప్పుడు, అంటే ఎక్కువ బరువు లేనటువంటి పువ్వులు పూజకు ఉపయోగిస్తారు. అయితే ఏ పువ్వు కూడా రేఖలను తీయకూడదు. పూజ చేసే పువ్వుల్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే అంతే రేఖలు తీస్తూ ఉంటారు. పూజ చేసే పువ్వుని, పూజ పనికొచ్చే పువ్వు ఏంటి అంటే కాడతో తుంపినటువంటి పువ్వు మాత్రమే పూజకి వాడాలి అని నియమం. సో రేఖలు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు, అది ఒక నియమం. అందుకని ఈ పువ్వులు కనుక వాడాలనుకుంటే రేఖలు తీయాలి. రేఖలు తీస్తే ఏమవుతుంది, పువ్వుకున్నటువంటి పరిమాణం పోతుంది. ఆ పువ్వు పూజకి పనికిరాదు, చిన్నగా చేస్తే పనికిరాదు. ఇలాగ పువ్వు వేస్తే విగ్రహాలకి ఏమైనా గబక్కన ఇదైపోద్ది అని చెప్పేసి అపతిష్ట అవుతుంది అనమాట అవన్నీ. అందుకని చెప్పేసి పూజకి వాడరు. ఇలానే ఒక చిన్న కథ ఉందనమాట. పూర్వము అశ్విని దేవుడు అని ఉంటారు. గ్రహాలు మనకి అశ్విని నక్షత్రాలు ఉంటాయి కదా, అశ్విని భరణి కృతిక రోహిణి ఇలా నక్షత్రాలు ఉంటాయి. అలానే అశ్విని దేవుడు ఉన్నారనమాట. ఈ అశ్విని దేవుడు ఒక యాగం చేస్తాడు. పూర్వకాలంలో మనం చూసినట్టే ప్రజాశాంతి కోసము ఒక యాగం మొదలు పెడతారు అనమాట. లోక కళ్యాణార్థం యాగం చేస్తూ ఉంటారు. ప్రజల కోసం యాగం చేస్తున్నప్పుడు అన్ని ద్రవ్యాలతో పాటు బంతి పువ్వులు కూడా వస్తాయి అందులోకి. ఈ యాగం చేసేటప్పుడు బాడీలో హీట్ ఉండేది అనమాట. అందరిలోనూ ఒక మంచి పాజిటివ్నెస్, బాడీలో ఒక హీట్ జనరేట్ చేసి ఆ యాగం చేసేప్పుడు మంచి ఉత్సాహంగా చేస్తేనే ఆ యాగ ప్రతిఫలం అనేది జనాల మీద ఉంటుందన్నమాట. అలానే యాగం చేసేటప్పుడు ఈ బంతి పువ్వు కూడా అందులోకి వెళ్ళిపోతుంది. ఆ యాగ ద్రవ్యాలతో పాటు బంతి పువ్వు కూడా అందులో వేస్తారనమాట. ఆ బంతి పువ్వు ఆ అగ్నిహోత్రానికి మండగానే ఆ పొగ ఏదైతే పొగ వస్తుందో ఆ పొగ అందరికి చూడగానే వాళ్ళకి మొత్తం వచ్చేస్తుంది. ఈ మొత్తం వచ్చేసి ఇలా అందరూ వెనక్కి పడిపోతారు, తూలిపోతా ఉంటారు అనమాట. తూలిపోయినప్పుడు అప్పుడు బంతి పువ్వుకి ఆ ఒక దేవుడు అశ్విని దేవుడు ఎవరైతే ఉన్నారో శాపం పెడతారు. నువ్వు పూజకి పనికిరాని పువ్వు అని చెప్పేసరి, నువ్వు పూజకి పనికిరాను, ఓన్లీ అలంకరణగా నీవు కానీ పూజకి పనికిరావు, చూడటానికి అందంగా ఉంటావు, పూజకి మట్టు మాత్రం నిన్ను వాడకూడదని చెప్పేసి శాపం చేస్తారనమాట. ఆ ఒక శాపానికి ప్రతిఫలంగా కూడా పూజకి బంతి పువ్వు అనేది వాడరు. ఈ రెండు ప్రాసిద్ధి ఉంది. అలానే బంతి పువ్వులోనూ దిష్టి దోషాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది చూసేదానికి బాగా అందంగాను ఎర్రగా అన్ని పువ్వులు బాగుంటాయి కానీ కన్ను పడేది బంతి పువ్వు మీద. ఇప్పుడు మనం చూస్తా ఉంటే కరెక్ట్ గా బంతి పూలు కొన్ని ఉన్నగానే చాలా పెద్దగా కనిపిస్తాయి. అలానే చిన్న పూలు ఉన్నా కూడా వాటికి ఉండేటువంటి పరిమాణం వాటికి ఉన్నా కూడా బంతి పూలు అనేది ఏంటంటే కళ్ళలో త్వరగా పడతాయి అనమాట. సో అది కూడా దానికి దిష్టి దోషం ఎక్కువ ఉంటుంది. అందుకని వాటికి ఏం చేస్తారంటే కలిసి అలంకరణకి, పూజ అలంకరణకి, ఆ దేవుని పటాలకు కాకుండా ఆ మందిరానికి అలంకరణకి, గడపలకు కానివ్వండి, ఇంటికి కానివ్వండి అలంకరణకి వాడతారు. ఈ యొక్క బంతి పువ్వు అనేది అలంకరణకి మాత్రమే తప్పితే పూజకి పనికిరాదు. ఎందుకంటే దిష్టి దోషం దాని మీద ఎక్కువ ఉంటది కాబట్టి పనికిరాదు. ఎవరైనా కొత్తగా ఇళ్ళు కానీ లేకపోతే కొత్తగా ఏదైనా ఆఫీసులు కానీ ఇలా ఓపెన్ చేసినప్పుడు బంతి పువ్వులు మాల వేస్తారు. ఎందుకు ఈ బంతి పూలు మాలేస్తారంటే ఆ బంతి పూలు మాలను చూడగానే అంత పెద్ద ఇంటికి కూడా బంతి పువ్వు మాల వేయగానే కళ వచ్చింది, అందం ఏర్పడింది. అంటే దృష్టి మొత్తం పువ్వుల మీద కలిగింది తప్పితే ఆ ఇంటి మీద ఉండదు. అంత పెద్ద ఇల్లు ఉన్నాడు, మా ఏం కట్టారా బాబు, డెకరేషన్ చాలా నీట్ గా ఉంది, మీరు వినుంటారు డెకరేషన్ చాలా బాగుంది అంటారు. అందుకే ఆ పువ్వుల్ని డెకరేషన్ మాత్రమే వాడేదానికి ఉంటదన్నమాట. వెళ్ళినప్పుడు కూడా మనకి డోర్స్ దగ్గర చూసుకుంటే బంతి పువ్వు చాలా మంచిది. బంతి పువ్వు కట్టడం వల్ల బంతి పువ్వులు మాల గానీ డెకరేషన్ కానీ చేస్తే ఆ ఇంటి దోషాలు కానీ ఆఫీస్ దోషాలు కానీ దోష విముక్త అవుతారు.
కానీ పూజకి మాత్రం పని చేయరనమాట. అంతకు మించి వేరే ప్రాబ్లం అయితే ఏమి లేదు. చిన్న చిన్న బంతి పూలు కనుక ఉంటే పూజకి కూడా వాడుకోవచ్చు, వాడుకోకూడదనేది ఏం లేదు. వినాయకుని పత్రిలో బంతి పూలు కూడా వాడతాం. ఆ ఒక శాప విమోచనం ఏంటంటే వినాయకుని పూజలో ఏం కనిపించదు అది. అందుకని వినాయకునికి సంబంధించిన దాంట్లో అయితే బంతి పూలు కూడా మనం వాడుకోవడం జరుగుతుంది. కొన్ని పూజల్లో వాడుతుంటారు, కొన్ని హోమాల్లో కూడా ఈ మధ్యన ఈ బంతి పూలు అంతా ఆర్గానిక్ వస్తున్నాయి కాబట్టి వేస్తున్నారు. కాకపోతే బంతి పూలకు సంబంధించిన ప్రాసిద్ధి ఏంటంటే అప్పుడున్నటువంటి ఒక దేవుడు అశ్విని దేవుడు ఇచ్చినటువంటి శాప విమోచనం ప్లస్ విగ్రహాల ఆధారంగా ఈ రోజు ఫోటోలు ఉంటాయి కాబట్టి బంతిపూలు ఆ విగ్రహాలే కాదు కాబట్టి వాడుకునే విధానం ఉంది. కాకపోతే వాడుకోకపోవటమే ఉత్తమం అనమాట. ఆ బంతిపూలు లేకుండా వేరే అనేక రకాల పూలు ఉన్నాయి కాబట్టి చామంతి ఉన్నాయి, మల్లెపూలు కూడా వాడకూడదు అనమాట. కనకాంబరాలు ఉన్నాయి, ఇలా ఎన్ని రకాల పూలు ఉంటాయి అవి ఏవైనా వాడుకోవచ్చు. ఇది బంతిపూలు యొక్క కథ. బంతి పూలు కాకుండా ఎవరన్నా ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలంటే ఏ పూలకి ఇవ్వాలంటారు దైవారాధన విషయం? ఆ సీజన్ లో ఏ పూలు అయితే వస్తాయో ఆ పండుగల ప్రకారంగా ఇవ్వచ్చు అండి. ఒక బంతి పూలకు మాత్రమే ఇలా ఉంటుంది తప్పితే వేరే అదరగా ఏమి ఉండదండి. అలానే మగ దేవుళ్ళకి అంటే ఎవరైనా వెంకటేశ్వర స్వామి కానీ దక్షిణామూర్తి కానీ లేకపోతే శివుడు కానీ లేకపోతేనో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శివునికి సంబంధించినటువంటి కానీ ఇలా కుమారస్వామికి సంబంధించినటువంటి వాటికి కానీ మల్లెపూలు అనేది వాడకూడదు. మల్లెపూలు అనేది వాడితే అది ఎందుకంటే మల్లెపూల సువాసన అనేది వేరేలా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని పూలు వాడకూడదు అనమాట. అందులో ఒకటి మల్లెపూలు. ఈ మల్లెపూలు అనేది వాడకుండా ఉంటే చాలా మంచిది అనమాట. ఈ మల్లెపూలు ఎప్పుడు వాడతారంటే ఏకాంత సేవని చేస్తారు కొన్ని టెంపుల్స్ ఆలయాల్లో వాళ్ళ ఒక ఆచార ప్రకారంగా చేసిన టెంపుల్లో వాడతారు తప్పితే కాకపోతే మల్లెపూలు అనేది వాడకుండా వేరే ఇంకేదైనా సీజన్ వైజ్గా వచ్చేటువంటి పూలు ఏదైనా వాడవచ్చు. బంతి పూల గురించి మాకు ఎన్నో తెలియని విశేషాలు తెలియజేశారు సురేష్ గారు. ధన్యవాదాలు.